సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మనం మన ఛానల్ చూసి ఈ ధర్మం పట్ల విపరీతమైనటువంటి ఆపేక్ష కలిగినటువంటి మానవ్ అనేటటువంటి వ్యక్తి యూజర్ JR6HB1UQ81 వారు పెట్టిన కామెంట్ అనేది చూడటం జరిగింది. వారికి తిరిగి కూడా నేను ఒక కామెంట్ పెట్టాను, కానీ పూర్తి స్థాయిలో వారికి కావాల్సినటువంటి ఆన్సర్ ఇవ్వలేకపోయానేమో అనిపించింది. వారు పెట్టింది ఏంటంటే, హాయ్ సార్, దిస్ ఈజ్ మనో ఫ్రమ్ ఖమ్మం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ మధ్య నేను మా ఇంటి వాస్తు మార్పుల కోసమనే రీసెర్చ్లో భాగంగా ఆధునిక వాస్తు బుక్స్లో నిండా మునిగి ఉన్న సందర్భంలో యూట్యూబ్లో మీ హీలింగ్ వాస్తు వీడియోస్ చూడడం జరిగింది. వీధి పారు కాదు ముఖ్యము, మన స్థలంలో కట్టబోయే మన ఇల్లు దిక్కుకు కట్టడం మాత్రమే అత్యంత ముఖ్యం అనేది మీరు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. సైన్స్ ప్రకారం అది 100% నిజం. కానీ మంది అంతా ఆ మాయలోనే ఉన్నారు. ఒక గొర్రె దూకితే దాని వెంట అన్ని గొర్రెలు దూకినట్టు ఉంది ఆధునిక వాస్తు పరిస్థితి. ఇప్పుడు అందరూ వాస్తు పండితులే అయినారు. ఇకపోతే మీ వీడియోస్లో అన్ని మ్యాక్సిమం చూశాను, కీనోట్ అర్థమైంది, కానీ టోటల్గా నాకు ఒక క్లారిటీ రాలేదు. ఎక్కడ సబ్జెక్ట్ మొదలు పెట్టాలి, ఎక్కడ సబ్జెక్ట్ ఎండ్ అవుతుందని. మీ వద్దకు వస్తే అర్థమవుతుంది, కానీ అంత స్తోమత లేదు. కాబట్టి మా కోరిక ఏమిటంటే, మీరు వీలైనప్పుడల్లా ఈ పురాతన వాస్తుని కామన్ మ్యాన్కి అర్థం అయ్యేలా ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టు మీడియం లెవెల్ అండ్ హై అండ్ లెవెల్, ఈ విధంగా ఒక ప్లేలిస్ట్ వీడియోస్ చేయగలరని మా కోరిక సార్. అవి చూసి ఈ సబ్జెక్టుల పట్ల ప్రేమ, ఇష్టత బడబాగ్నిలా రగిలిన వాళ్ళు ఇంకా తెలుసుకోవాలని మీ వద్దకు వస్తారు. నా మరో కోరిక ఏమంటే, మీ నాలెడ్జ్ని యూట్యూబ్కి పరిమితం చేయకుండా ఈ స్థాపత్య వేదం మీద బేసిక్ అవకాశం కోసం బుక్స్ రాసి ప్రచురించండి. లవ్ యూ సార్. మీ నుంచి ఎన్నో వీడియోస్ ఆశిస్తున్న మీ ట్రూ వాస్తు లవర్ మనహర్. మంచిదయ్యా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, రీసెర్చ్ చేస్తున్నా అన్నారు ఆధునిక వాస్తు బుక్స్లో. అసలు ఆధునిక వాస్తు పుస్తకంలో ఉన్నదంతదే పొల్యూషన్ మిస్టర్ మనోహర్. మరి అందులో రీసెర్చ్ చేస్తున్నామంటే యువర్ ఆల్సో పొల్యూటెడ్ అయిపోయి ఉంటారు మీరు ఆల్రెడీ, ఇన్ని రకాలైనటువంటి ధర్మాలు పూర్తిగా తీసుకొని. అందువల్ల రీసెర్చ్ అనే పదం కొంచెం ఇబ్బంది కలిగించింది. ఒక మెథడాలజీ ప్రకారం చేసేది ఒక రీసెర్చ్. దానికి ఆదేంటి, అంతమేంటి, మనిషి మీద పనిచేసే సబ్స్టెన్స్ ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎవరికి క్రియేట్ చేయాలి, దానికి ఉన్న సైన్స్ ఏంటి, మూలం ఏంటి, దాని ఒక కన్స్ట్రక్షన్ పరంగా ఎలా మనం కన్వర్ట్ చేయాలి. సో మీరు ఎక్కువ కాలము ఎక్కువ బుక్స్తో స్పెండ్ చేస్తున్నారు, దాన్ని రీసెర్చ్ అనే పదం వాడారు. గుడ్. ఖచ్చితంగా మన ఇల్లు దిక్కులు కట్టడం మాత్రమే అత్యంత ముఖ్యం అనేది మీరు నమ్మారు. సంతోషం. ఇవాళ మనం భూమిని అంటిపెట్టుకొని ఉన్నాము. భూమి మీద పుడతాము, భూమి మీద ప్రయాణం చేస్తాము, భూమి మీద గిడతాము. సో మనం ఏది చేసినా భూమి ఆధారం లేకుండా ఏమీ చేయలేము. సో అందువల్ల మనకి భూశక్తి అనేది ఇంటికి ఇంపార్టెంట్. సో ఆ భూశక్తి తత్వాన్ని, ఆ భూశక్తినే మనం వాస్తు పురుష అని చెప్పి చెప్తాము. అటువంటి వాస్తు పురుష తత్వాన్ని ఎంత పూర్ణంగా ఇంటిలోకి తీసుకోవాలి అనే దాని మీద వాస్తుశక్తి ఆధారపడి ఉంటుంది. సో పూర్ణంగా తీసుకోవాలనుకున్నప్పుడు దిక్కులకు సరిపెట్టి కట్టినప్పుడు మాత్రమే ఆ పరిపూర్ణత లభిస్తుంది. ఓకే, ఈ నిజాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇక సమాజం గురించి మీరు పెట్టిన కామెంట్ అనేది నేను కొత్తగా ఏం చెప్పలేను, నడుస్తూనే ఉంది. నాకు క్లారిటీ రావటం లేదు, ఎక్కడ సబ్జెక్ట్ మొదలు పెట్టాలి, ఎక్కడ సబ్జెక్ట్ ఎండ్ అవుతుంది అని చెప్పారు. అంత స్తోమత లేదు అన్నారు. శ్రీ మిస్టర్ మనోహర్, ఇంతకుముందు ఒక 50,000 రూపాయలు డొనేషన్ తీసుకునేవాడిని. ఇప్పుడు నీలాంటి వారు ఉన్నారని చెప్పి 28,000 రూపాయలకు కుదిచ్చి 4 రోజులు నా ఇంటిలోనే ఒక 4-5 వస్తే చెప్దామనే ఆలోచనతో కూర్చున్నాను. ఎందుకంటే ఒక గ్రూప్గా స్టడీ చేస్తే మనం చాలా ఎసెన్స్ ఎక్కువగా తీసుకుంటాము. ఒక 4 ఉండడం వల్ల
దాని మీద విశ్లేషణ చేసుకోవడం, ఒక మిత్రులుగా ఒక గ్రూప్గా ఉండి మీరు ముందుకు వెళ్ళడం, నేర్చుకున్న తర్వాత మీ సీనియర్స్ గ్రూప్తో కలవడం. గ్రూప్ ఎప్పుడు ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల ఆ 28,000లో ఒక 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి మీకు నేను వ్యవస్థ ఏర్పాటు చేయడం, మంచి ఒక ఏసీ వాతావరణంలో మీకు అందరికీ యొక్క వ్యవస్థ ఏర్పాటు చేయడము, ఒక భోజనము, 2 పూట్ల భోజనాలు, ఒక 2 సార్లు టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మీకు ఏర్పాటు చేయడం కానీ, మీరు ఎక్కడో బయట లాడ్జి తీసుకొని ఒక 1,000-1,500 ఖర్చు లేకుండా నా ఇంటిలోనే నాతో పాటు ఉంటూ, నాతోనే పడుకుంటూ, నాతోనే తింటూ, మీరు నేర్చుకోవడానికి అసలు ఈ యొక్క గ్రంథాలు ఏ రకంగా ఉంటాయి, వాటి ట్రాన్స్లేషన్స్ ఏంటి తెలుసుకోవడానికి నా దగ్గర పెద్ద లైబ్రరీ కూడా ఉంది. ఆ మిగతా 25,000లో కొంత మీకు కొంత ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నాకు స్తోమత లేదు అని అనబాకండి దయచేసి. ఎవరు స్తోమత లేదు అనుకుంటే ఒక 2 సంవత్సరాలు నీ ఉద్యోగం, నీ ఫ్యామిలీ మొత్తాన్ని వదిలిపెట్టి ఒకసారి రండి. డబ్బులేమీ కట్టద్దు, నాకు సేవ చేసుకోండి, నాతో పాటు ఊరూరు తిరగండి, మీకు ధర్మం నేర్పిస్తా, క్షుణ్ణంగా నేర్పిస్తా. 2 సంవత్సరాలు ఒక్క నయా పైసా తీసుకోండి. ఎందుకంటే ధర్మాన్ని నేర్చుకోవడాన్ని నిన్ను నువ్వు ఎలాగ అర్పించుకుంటున్నావు. ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఒక వ్యక్తి 1995లో ఒక ఇంజనీరింగ్ పూర్తి చేసిన వ్యక్తి, ఒక కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక 7 నెలలు చేసిన వ్యక్తి, ఈ ధర్మం మీద వ్యామోహంతో, ఈ ధర్మం ఒక సరైన టీచర్ లభించినప్పుడు దాని యొక్క విశిష్టత తెలుసుకొని పిల్లల్ని అందరినీ బెట్ చేశాను నేను. ఈరోజు నాతో పాటు చదువుకున్న కంప్యూటర్స్ చదివిన వాళ్ళందరూ, నా బ్యాచ్ అందరూ కనీసం ఒక యుఎస్లోను యూకేలోను సెటిల్ అయ్యి కనీసం తలా 10 కోట్ల ఆస్తులైనా సంపాదించుకొని ఉంటారు ఈరోజు. కానీ నేను నా జీవితాన్ని బెట్ చేశాను. ఈ ధర్మాన్ని మీకు తెలవాలని 12 ఏళ్ల క్రితం యొక్క స్థాపత్య వేదము, హీలింగ్ వాస్తు తెలుగు అనే ఛానల్ మొదలుపెట్టాను. ధర్మాన్ని ఏ ముద్రిస్తారు మీరు చెప్పండి? ఒక 28,000 రూపాయలు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నారా చెప్పండి? మనం ఇల్లు కట్టుకోవడానికి రీసెర్చ్లు చేస్తున్నాము, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలి, ఇల్లు కట్టుకోవడానికి లక్షల డబ్బులు కావాలి, కానీ ధర్మం నేర్చుకోవడానికి మాత్రం మనం డొనేట్ చేయాలి. అది మన దౌర్భాగ్యం, ధర్మం యొక్క దౌర్భాగ్యం అన్నమాట. ఇంత ఇదిగా కన్సాలిడేట్ చేసి సొంతంగా ఆయం కట్టి మన ఇల్లు మనం డిజైన్ చేసుకునే విధంగా తయారు చేసే శక్తి నేను ఇస్తున్నానండి. ఇవాళ బయట స్థాపత్యవేద రూపంలో జరుగుతున్నటువంటి కుళ్ళు కంప ఏంటో తెలుసా? సైట్ విజిట్స్ కానీ వస్తున్నారు. ఒక 15,000 ట్రావెలింగ్కి, విజిట్కి వచ్చినందుకు ఒక 15,000-20,000, ఒక అరగంట గంట అడావిడి చేయడం, వెళ్ళిపోవడం, కర్తకి ఎందుకు డబ్బులు ఇచ్చాడో తెలియదు. ఆ 25,000-30,000 మళ్ళీ ఆయన కట్టడానికి కొంత డబ్బు, ఆయన కట్టిన తర్వాత ఒక 2D ప్లాన్ చేయడానికి ఒకటి, అది మాట్లాడడానికి మళ్ళా డబ్బులు, మళ్ళా మాట్లాడాలంటే మళ్ళీ డబ్బులు. ఇటువంటి స్థితిలో స్థాపత్యవేదం పేరుతో బయట ఘరానా మోసాలు జరుగుతున్నాయి. ఇవాళ కేవలం నువ్వు ఇల్లు కట్టుకునే విధంగా నీకు శక్తినిచ్చి నీ చేత ప్లాన్గా ఇచ్చేది నీ ఇల్లే కావచ్చు, నువ్వు పర్యవేక్షణ చేసుకునే విధంగా నిన్ను పరిపూర్ణుని చేస్తూ నిన్ను నా గ్రూప్లో నేను పెట్టుకొని మిగతా సీనియర్స్తో చక్కగా కలిసి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే స్థితి ఇచ్చేదానికి నాకు స్తోమత లేదు అన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల స్తోమత లేనప్పుడు కాస్త వచ్చి నాకు సేవ చేసి గురువుగారి సేవ చేసుకుంటే గురువుగారు ఉచితంగా చెప్తారు. నేనే మంచి, నాతో పాటు నేను ఏది తింటే అది, నేను ఎక్కడ ట్రావెల్ చేస్తే అక్కడ నాకు సపరేట్ చేసుకుంటూ నాకు సేవ చేసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.